ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. తులారాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క తులారాశి వారికి డిసెంబర్ మాసంలో తలపెట్టినటువంటి పనులు మీకు కావాల్సినటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసము ఎంతో ఆహ్లాదముగా, సంతోషకరముగా, ఆనందముగా గడుపుతారు. ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క కలయిక, ఆప్తులని కలవటం, వారితో సమయాన్ని కొంత మీరు గడపటం, అలాగే పూర్వ విషయాలని నెమరవేయటం, దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందటం. కొంతమంది తులారాశిలో ఉన్నటువంటి జాతకుల యొక్క ప్రభావం చేత కానీ, పూర్వజన్మ కర్మఫలం చేత కానీ ఎప్పుడో ఇది ఇంకా మనకి లభ్యపడదు అనుకున్నటువంటి కొన్ని వస్తువులు దొరకటం, భూమి కలిసి రావటం, అత్తమామగారి యొక్క మీ యొక్క భార్యకి సంబంధించినటువంటి కుటుంబ పరములో కొంత ఆస్తి కలిసి రావటం, అలాగే పిల్లలు ప్రయోజకులు అయ్యారు, వారి యొక్క చైతన్యాన్ని, వారి యొక్క తెలివితేటల్ని చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు. సంతానపరమైనటువంటి యోగము కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఉంది. విదేశాల నుంచి ఒక మంచి బహుమతిని కూడా అందుకుంటారు. కొంత ఆనందదాయకంగానే ఈ మాసము ప్రథమార్థములో మీరు చాలా సంతోషంగా జీవనాన్ని గడుపుతారు. దూర ప్రయాణాలకి వెళ్ళటానికి, దూరముగా ఏదైనా ఒక చిన్న అకేషన్ని చేయటానికి కుటుంబముతో కలిసి మీరు చేరుకుంటారు, ఆనందంగా గడుపుతారు. ద్వితీయార్థములో కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవి డిసెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి కొంత అనారోగ్య సమస్యలు, తెలియనటువంటి ఒక మగతతనము, ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. తద్వారా కొంత ఇబ్బందికరముగా కూడా మీ యొక్క పరిస్థితి ఉంటుంది. ఆర్థికముగా ఏమీ లేదేమో, కొంత మానసికమైనటువంటి క్షోభ, ఏంటి ఎవరూ లేరు, ఇప్పటిదాకా బాగున్నదాన్ని మనం గుర్తు చేసుకో, ఏదో నెగటివ్ వచ్చినట్టుంది, బాగా తిరిగి వచ్చాను కాబట్టి మన మీద ఎలాంటివి ఉన్నదా అని కొంత మీకు మీరే అనేక రకాలైనటువంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏమీ కాదు, కాలమాన స్థితిగా వచ్చేటువంటి కొన్ని రోగాలు. తండ్రి ఆరోగ్యం పట్ల స్థియార్థములో కొంత చికాకు ఉన్నప్పటికీ ఏదో రకంగా పుంజుకొని ముందుకు వస్తారు. సర్వసాధారణంగా వైద్యులు చెప్పినది వినాలి, కానీ వైద్యులు మనకి చెప్పింది వినాలి అని అంటే మనకు అది అర్థం అవ్వాలి. అంతే తప్ప చాలామంది ఏమనుకుంటారు, ఆ వైద్యులదే ఉందిలే చెప్తూ ఉంటారు, ఇది ఒక మధ్యన వ్యాపారం అయిపోయింది, అందరూ ఇలాంటివి చెప్తున్నారు, ప్యాషన్ అయిపోయింది, యోగా ఎవరు చేస్తారు, నడుస్తారా, వీల్చైర్లో నడు, లేకపోతే ఎత్తుకుని తీసుకువెళ్తారు అని మనకి మనమే బాగా గారాబం చేసుకుని, మనం చేయలేం కాబట్టి ఎదుట వాళ్ళని మనం మామూలుగా తిట్టి ఏదో ఒక రకమైనటువంటి మాటలని మనకు నచ్చిన పదాల్లో మనం వెళ్తూ ఉంటాం. వైద్యులు చెప్పినది తప్పనిసరిగా పాటించాలి. చాలామంది ఉపవాసాలు ఉండి రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఏమీ లేదు, ఉత్తగా ఉపవాసం, ఏ కారణం ఏం లేదు, మేము సోమవారం ఏం తినమండి, బుధవారం ఏది ముట్టుకోమండి, మంగళవారం పూట అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామి కోసం అని చెప్పి అది తినము, ఏది తినకపోతే ఎట్లా, అది చెయ్యటానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని పరమాత్మ ఇచ్చాడు మనకి, ఆ రోజు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఫోన్ కెలకాలన్నా ఓపిక ఉండాలి కదా.
మనకి ఓపిక అనేది ఉంటేనే ఏదైనా చేయగలం, ఓపిక ఉంటేనే పరమాత్మ ధ్యానమైనా చేయగలం. దత్త జయంతి రోజున అన్నదానం చేయండి సింహరాశి వారు. ఈ యొక్క తులారాశి జాతకులు దత్త జయంతి రోజున అన్నదానం చేయండి. అది చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. దానితో పాటుగా విశేషమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. దత్త ఆరాధన తులారాశి జాతకులకి ఆకస్మిక ధనలాభాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో చిరాకులు తగ్గుతాయి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి మీకు దీర్ఘాయుష్యం కలుగుతుంది. ఏదైనా సమస్యలు వైవాహికంగా కానీ, సంతానముగా కానీ, విద్యా విషయంలో కానీ, నరఘోషతో కూడుకున్నటువంటిది కానీ, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, కోర్టు ఏది ఉన్నా సరే దత్త ఆరాధన చాలా ఉపయుక్తం. అలాగే డిసెంబర్ 31వ తారీఖు వైకుంఠ ఏకాదశి కూడా మనకు ఉంటుంది. ఆ రోజున కంపల్సరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయంలో పులిహారను చేయించి పంపిణీ చేయండి. లేదు ఏకాదశి కదండి ఎవరూ తినరు అనుకుంటే అరటి పండుని పంచండి. అరటి పళ్ళు కొని ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజున భక్త మహాశయులందరికీ కూడా ఇవ్వండి. అంటే మీ మనసులో ఏదో ఒక సంకల్పం చేసుకుని ఇవ్వండి, శుభ ఫలితాలని పొందుతారు. ఈ రానున్న 2026 ఆంగ్ల సంవత్సరం నుంచి ఒక్క సంవత్సరం పాటైనా సరే గో సంరక్షణ చేయండి. గోవుని దత్తత తీసుకుని పోషించండి. అది అపారమైనటువంటి సేవ. దానిని మించినటువంటి సేవ మరొకటి లేదు. కాబట్టి గోవుని దత్తత తీసుకుని పోషించేటువంటి పనిని మీరు చేయగలిగితే మీ జీవితంలో ఎన్నో మార్పులను తులారాశి వారు చూస్తారు. శివాయ గురవే నమః. ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది. డిసెంబర్ 7వ తారీఖు ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున శివుడు జన్మించినటువంటి, అంటే శివుడిని బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు. దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు. శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్ర ప్రమాణం, అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు. ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం. అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన, శివస్మరణ చేసిన, శివుడికి అర్చన చేసిన, శివాభిషేకాన్ని చూసిన, శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత గొప్ప పుణ్యం. మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం. అటువంటిది శ్రీ శుభంకరీ దేవస్థానంలో డిసెంబర్ 7వ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా. దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం. దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని 7వ తారీఖు చేస్తున్నాం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ 7వ తారీఖు అన్నార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి, లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. 516 రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు 516 చెల్లించటం, మన పేరుని నమోదు చేసుకుంటాం. మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు, మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు. అందరూ ఆ రోజు శివదర్శనం చేయాల్సిందే, ఆ రోజు శివదర్శనం చూడాల్సిందే. మీరు కట్టండి కట్టకపోండి, అది మీ యొక్క ప్రారంధము, మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం. దర్శనము చేయండి, పుణ్యం పొందండి, అంతే పోను అదేనే చేయండి. చూడండి, ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, లైక్ చేయండి, ఒక నమస్కారం పెట్టుకోండి, చాలు. శివ దర్శనం అంత పుణ్యం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ 7వ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి.
పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి.